సార్ మరి ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు నెల రోజులు అయితే పూర్తయింది. ఈ నెల రోజుల పరిపాలనలో మీరు ఎలాంటి మార్పులు చూశారు? అసలు ఎలా అనిపించింది? ఏం చెప్తారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఓట్లేశారో దానికి అనుగుణంగా సాగుతుందని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారండి. మా పార్టీ తరఫు నుంచి కూడా మేము కూడా అదే చెప్తున్నామండి. ఎందుకని అని అంటామంటే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా అందుబాటులో లేని పరిస్థితుల నుంచి ఇవాళ ప్రతి ఒక్కటి కూడా నా సొంతం అవుతుందని చెప్పే భావన ఆంధ్ర రాష్ట్ర జనాలకు కలిగింది. దాంట్లో ముఖ్యంగా ఇవాళ 1000 రూపాయలు పెంచి దాదాపుగా 3000, మళ్ళీ అప్పుడు 3 నెలలు ముందు చెప్పారు కాబట్టి 3000 కలిపి 7000 రూపాయలు ఇస్తామంటే ఇవాళ గ్రేడ్ అని చెప్పి ఇవాళ జనమంతా కూడా చెప్పుకునే పరిస్థితి. అదేవిధంగా ఇంకో రకంగా చూస్తే నిన్నగాక మొన్న అన్నా క్యాంటీన్లు రిలీజ్ చేసే విషయంలో మంతనాలు చేస్తాం. కానీ అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేదానికి విదేశాల్లో నుంచి కూడా వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా రాజధాని ఇవాళ 5 ఏళ్ళ నుంచి కుంటుపడ్డ రాజధాని కానీ పోలవరాన్ని కానీ ఇవాళ శరవేగంగా పరుగులు పెట్టే విషయంలో ఇవాళ ఢిల్లీ కూడా వెళ్ళి ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధులు మొత్తం కూడా తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ ఎదురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో దాదాపుగా వాళ్ళు ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. దానికి నిదర్శనగానే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్రంలోకి అనేక రకాలుగా అనేక విధాలుగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంలో ముందున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజధాని పోలవరం కూడా శరవేగంగా పూర్తయిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, అంటే ఇక్కడ ఏదైతే ఇంటికి పెన్షన్ ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకి అని చెప్పేసి, 7000 పెన్షన్ కూడా ఇవ్వలేడు అని చెప్పేసి, ఆయనకి చేత కాదని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన నమ్మించి మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధ హామీలు అని చెప్పేసి కూడా ఆయన మీద నిందలేశారు కదా. ఈ రోజున చూసే ఉంటారు, ఫస్ట్ తారీఖున పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది కూడా ఎలా అనిపించింది? అసలు ఏం ఇవాళ సమర్థుడికి, పరిపాలన చేసే సమర్థుడికి, పరిపాలన చేతగానే అసమర్థుడికి తేడా ఇదేనని చెప్పి ఖచ్చితంగా నిరూపణ అయిందండి. ఎందుకంటే వాళ్ళ సచివాలయం వ్యవస్థ ఉండబట్టే నేను పింఛన్లు ఇస్తున్నాను, 2,65,000 మందిని నేను రిక్రూట్మెంట్ చేసి వాళ్ళ ద్వారా ఇస్తున్నానని చెప్పి అన్నాడు. వాళ్ళ 2,65,000 మందిని పక్కన పెట్టి ఏదైతే సచివాలయం సిబ్బంది గవర్నమెంట్ ఉందో ఖచ్చితంగా 99% ఇవాళ ఒక్క రోజులో ఇస్తామంటే ఇవాళ దేశ చరిత్రలోనే ఘనంగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ ఎదురైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రాస కోసమో లేకపోతే ఆయన పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలలాగానే ఉన్నాయి తప్ప అందుట్లో సత్యత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జనమంతా కూడా అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ 95% ఒక్క రోజులో ఇస్తామంటే ఇవాళ ఏ రకమైన యంత్రాంగం లేకపోయినప్పుడు కూడా చేశాడంటే అది ఒక మేనేజ్మెంటు దాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటున్నారని చెప్పి చెప్తున్నాను. సరే అండి, ఇక్కడ ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా దాదాపు చంద్రబాబు నాయుడు అవినీతి రాజకీయాలకి లేకపోతే హింసా రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేస్తారు. మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా మీద దాడులు చేస్తే ఖచ్చితంగా మేము తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మీకు హెచ్చరిస్తున్నాను, వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇవ్వడం చూస్తున్నాం కదా. ఎలా అనిపిస్తుంది? అసలు ఏం చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడటానికి అర్హుడు కాదండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా అదే ఒక మాచర్లలో ఇవాళ ప్రతిపక్ష నాయకులు వెళ్ళినప్పుడు కార్ల మీద దాడులు చేసినప్పుడు కనీసం ఖండన కూడా లేదు, కేసు కూడా పెట్టలేదు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు గొంతులు కోసి హత్యారాజకీయాలు చేసినప్పుడు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బయటకు వచ్చి హత్యారాజకీయాలు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఇటువంటి చేస్తే తిప్పి దాడులు చేస్తానంటాం ఈయన అవివేకానికి నిదర్శనగా వాళ్ళ జనమంతా చెప్పుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక రకాలైన సంక్షోభాలు వచ్చినాయి, పడవ మునిగిపోయింది కానీ అదేవిధంగా కల్తీ మద్యం తాగి 60 మంది చచ్చిపోయింది కానీ అనేక రకాలుగా మరణాలు జరిగి రాష్ట్రంలో చిన్నాభిన్నం అయినప్పుడు కూడా కనీసం ప్రెస్ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏది రౌడీ సీటర్ అని చెప్పి అక్కడ ఈవీఎంలను పగలగొట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తన చేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యేని పరామర్శించడానికి వచ్చాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాజ సేవకి అదేవిధంగా ప్రజల మెప్పుకి ఏమాత్రం కూడా ఆయన బాధ్యత లేకుండా ప్రవర్తించాడని అదేవిధంగా ఆయన గ్రూప్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలకి ఆజ్యం పోస్తున్నాడని చెప్పి రాష్ట్రంలో జనమంతా కూడా అనుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరైన ఇక్కడ వైసీపీ సభల్లో దాదాపు నిమ్మకాయ నీళ్ళ కోసమని 28 లక్షలు వాడారని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ఇలాంటి వార్తలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? ఏమండి, ఇవాళ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ప్రత్యేకంగా ప్రింట్ చేసి నేను దాదాపుగా 1,50,00,000 మందికి దాదాపుగా 2,60,00,000
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేనని చెప్పి అన్నాడు. దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు. ఇవాళ మీరు నిమ్మకాయ నీళ్ళకే చెబుతున్నారు. ఇవాళ ఆయన సలహాదారులకి 50 మంది సలహాదారులకి దాదాపుగా 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని పేపర్లో వార్తల్లో వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో తవ్వుకుంటూ పోతే ఈ నిమ్మకాయలకే కాదంటే కిల్లీలకే కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని రాసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పాత ఏవైతే ఉన్నాయో తప్పుడు విధానాలు, తప్పుడు ప్రవర్తనలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా తగలబెట్టే పరిస్థితి ఉందంటే వీళ్ళ అవినీతి ఏ రేంజ్లో ఉందో భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారు. నివ్విడిపోయేలాగా ఉండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే అండి, ఇక్కడ మరోపక్క ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని కూడా అరెస్ట్ చేయడం చూసాం ఒక యువతి అత్యాచారం కేసులో. సో ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి? ఇవాళ వాస్తవంగా వైసీపీ నాయకులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అలుసు కావచ్చు, లేదా ఆయన ఏమీ మాట్లాడకపోవటమో తెలియదు. కానీ వాళ్ళ వైసీపీలో అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీనివాసరావు కానీ, అదేవిధంగా ఎంపీ గోదంట్ల మాధవ్ కానీ, అదేవిధంగా వాళ్ళ సుధాకర్ కానీ, ఇలాగ అనేక రకం మంది ఉన్నారంటే అదే తెలుగుదేశం పార్టీలో చిన్న ఆరోపణ వస్తే వాళ్ళ సస్పెండ్ చేసే పరిస్థితి. వాళ్ళ వైసీపీలో ఆరోపణలు కాదు, కనీసం జైలుకి వెళ్తే వాళ్ళ పరామర్శిస్తానికి వెళ్తున్నాడంటే వాళ్ళు ఏం ప్రోత్సహిస్తున్నారు, ఏం చెబుతున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. మరి ఈ రోజున పట్టిసీమ విషయం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో పట్టిసీమ వల్ల ఉపయోగం లేదు, దండగా అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేశారు. ఈరోజు అదే పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్ళు రావడం చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది సార్, ఏంటి అసలు? ఇవాళ విజనరీ నాయకుడికి, విజనరీ లేని నాయకుడికి తేడా ఏందనేది ఈ పట్టిసీమ దగ్గరే తెలిసిద్దండి. ఆ రోజుల్లో ఈ పోలవరం పూర్తి అవుతానికి చాలా టైం పట్టిద్ది. ఆంధ్ర రాష్ట్రం ఎడారిగా మారకూడదనే ఉద్దేశంతో ఆ రోజు 1200-1100 కోట్ల రూపాయలతో పట్టిసీమను నిర్మించడం జరిగింది. ఆ యొక్క పట్టిసీమ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సీజన్లో నీళ్ళు తీసుకొచ్చి రెండో సీజన్లో నీళ్ళు లేకుండా జనాలు క్రాప్ హాలిడే ప్రకటించిన ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా సస్యశ్యామలంగా ఉండాలి, వాళ్ళ పంటలు పండించుకొని ఈ యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలనే ఉద్దేశంతో ఆ రోజు పట్టిసీమను కట్టారు. ఆ పట్టిసీమ ద్వారా గతంలో అనేక రకాలుగా ఇక్కడ ఈ నీళ్లు తీసుకొస్తాం. మొన్న ఇవాళ నీళ్ళు లేని పరిస్థితుల్లో వాళ్ళ పట్టిసీమే దిక్కయింది. వాళ్ళ పట్టిసీమ నుంచి ఈ ప్రాంతానికి, డెల్టా ప్రాంతానికి మొత్తానికి కూడా నీరు అందించే పరిస్థితి. ఈయన అసమర్థత ఏ స్థాయిలో ఉండేదంటే కనీసం ఈ యొక్క పులిచింతల ప్రాజెక్టులో కనీసం నీళ్లు కూడా నింపుకోలేని నిస్సహాయ స్థితిలో పరిపాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన పరిపాలన చూస్తుంటే అన్ని బొత్తలు పడ్డ సొక్కలాగా తయారైందే తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ కానీ సంస్థ కానీ బాగలేదని చెప్పి జనమంతా అనుకుంటున్నారు. ఇంకా తవ్వే కొందికి ఇటువంటి తప్పులు, ఒప్పులు, బొక్కలు చాలా వస్తాయని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద మేము చెబుతున్నాం. ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఉంటే చాలా మంచిది. మీరు చేసే తప్పులు మీరు మాట్లాడి మీరే కొట్టుకున్నట్టుగా ఉండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.